హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ. ఈరోజు కరెంట్ అఫైర్ మరియు విద్యా ఉద్యోగ సమాచారం చూసుకుంటే ప్రధానంగా అయితే చాలా విషయాలు అయితే రావడం జరిగింది. సో మన వీడియో చూస్తున్న వారైతే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. మీరు చేసే లైక్ వల్ల మరికొంతమంది విద్యార్థులకు ఈ వీడియో చేరే ప్రయత్నం జరుగుతుంది. సో అదేవిధంగా మనం వివరాలకు వెళ్తే స్వచ్ఛతలో 5వ ర్యాంక్ అంటూ మనకు ప్రధానంగా అయితే రావడం జరిగింది. సో తెలంగాణకు మొత్తం 4 జాతీయ అవార్డులు, క్లీన్ సిటీ కేటగిరీలో జిహెచ్ఎంసీకి 9వ ర్యాంకు, అదేవిధంగా చెత్తరహిత నగరాల్లో హైదరాబాద్కు 5 స్టార్ రేటింగ్ అంటూ రావడం జరిగింది. మనకి కేంద్ర ప్రభుత్వం ఏటా అందజేసే ప్రతిష్టాత్మక స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులో తెలంగాణ సత్తా చాటింది. పరిశుభ్రమైన నగరాలు, అతి పరిశుభ్రమైన కంటోన్మెంట్స్, సఫాయి మిత్ర సురక్ష, గంగా టౌన్స్, మంచి పనితీరు కనబరిచిన రాష్ట్రాలు అన్ని కేటగిరీలు కలుపుకొని 110 అవార్డులను అయితే కేంద్రం ప్రకటించింది. ఇందులో తెలంగాణకు 4 జాతీయ అవార్డులు లభించగా రాష్ట్రం 5వ స్థానంలో నిలిచిందంటూ మనకు ప్రధానంగా రావడం జరిగింది. ఇక ఈ ఏడాది క్లీనెస్ట్ సిటీ అవార్డును ఉమ్మడిగా ఇండోర్ మరియు సూరత్లో గెలుచుకున్నాయంటూ కూడా మనకి ఇవ్వడం జరిగింది. సో ఆల్ ఇండియా క్లీన్ సిటీ కేటగిరీలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ 9వ ర్యాంకును కైవసం చేసుకుంది. ఇది మనకు తెలంగాణకు మొత్తం 4 జాతీయ అవార్డుల గురించి కొంత సమాచారం. అదేవిధంగా మరికొన్ని అవార్డుల గురించి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఒకసారి వీడియో పాజ్ చేసి మీరు చూసే ప్రయత్నం చేయండి. అదేవిధంగా 6 దేశాల పాస్పోర్ట్లు పవర్ఫుల్ అంటూ మనకు రావడం జరిగింది. ఫస్ట్ ర్యాంక్లో ఫ్రాన్సు, జర్మనీ, ఇటలీ, జపాన్, సింగపూర్, స్పెయిన్ అంటూ ఇవ్వడం జరిగింది. ఈ దేశాల వారికి 194 దేశాల్లో వీసా ఫ్రీ ఎంట్రీ అవకాశం అయితే ఉంది. అదేవిధంగా 80వ ర్యాంకుతో ఇండియా అయితే నిలవడం జరిగింది. మన ఇండియాకి 62 దేశాల్లో వీసా ఫ్రీ ఎంట్రీ అవకాశం అయితే ఉంది. ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన పాస్పోర్ట్ల లిస్టును హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ రిలీజ్ చేసింది. ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, సింగపూర్, స్పెయిన్ దేశాల పాస్పోర్ట్లు 2024లో మోస్ట్ పవర్ఫుల్ అని వెల్లడించింది. ఈ దేశాల పాస్పోర్ట్లు ఉన్నవారికి 194 దేశాల్లో వీసా ఫ్రీ ఎంట్రీ ఉంటుందని తెలిపింది. ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ డేటా ఆధారంగా ఈ ర్యాంకులు ఇచ్చినట్టు మనకు పేర్కొనడం జరిగింది. గత 5 ఏళ్లుగా జపాన్, సింగపూర్ దేశాలు మాత్రమే తొలి స్థానంలో ఉండేవి. అయితే తాజా ర్యాంకింగ్లో కొన్ని యూరోపియన్ దేశాలు టాప్లోకి వచ్చాయంటూ మనకు పేర్కొనడం జరిగింది. ఇక ఫిన్లాండ్, స్వీడన్, సౌత్ కొరియా దేశాలు 2వ స్థానంలో నిలిచాయి. ఈ దేశాల పాస్పోర్టుతో 193 డెస్టినేషన్లకు వీసా ఫ్రీ యాక్సెస్ లభించనుందంటూ మనకు పేర్కొనడం జరిగింది. మనం ఎక్కడున్నామని చూసుకుంటే ఈ లిస్టులో ఇండియా మాత్రం 80వ స్థానంలో నిలిచింది. ఇండియా పాస్పోర్టు ఉన్న వాళ్ళకి 62 దేశాల్లో వీసా ఫ్రీ ఎంట్రీ లభిస్తున్నది. ఉజ్బెకిస్తాన్ కూడా ఇదే ర్యాంకులో ఉందంటూ మనకు పేర్కొనడం జరిగింది. పొరుగు దేశం పాకిస్తాన్ ఈ లిస్టులో 101వ ర్యాంకులో ఉండగా 34 దేశాల్లో వీసా ఫ్రీ ఎంట్రీ ఉంటుంది. దీనికి ఈ లిస్టులో చిట్ట చివరన ఉన్న దేశం ఆఫ్ఘనిస్తాన్ అంటూ మనకు పేర్కొనడం జరిగింది. ఈ పాస్పోర్ట్ ఉన్న వాళ్ళు 28 దేశాల్లో వీసా లేకుండా పర్యటించేందుకు అవకాశం ఉంటుంది. ఇది మనకు హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ గురించి కొంత సమాచారం. అదేవిధంగా ఏప్రిల్ 7న మోడల్ స్కూల్ అడ్మిషన్ టెస్ట్ అంటూ ఇవ్వడం జరిగింది. సో నేటి నుంచి ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ. సో దీనికి సంబంధించిన పూర్తి సమాచారం తోటితే వీడియో మన ఛానల్లో అందుబాటులో ఉంది. సిలబస్, టెస్ట్ ప్యాటర్ను, ఎగ్జామ్ ఫీజు, అడ్మిషన్ అప్లికేషన్ డేట్స్, ఎగ్జామ్ డేటు, వీటి గురించి పూర్తి సమాచారం తోటితే వీడియో రూపంలో మన ఛానల్ అందుబాటులో ఉంది. సో కావాల్సిన వాళ్ళు ఒకసారి చూసుకోవచ్చు మన ఛానల్ ఓపెన్ చేసి. అదేవిధంగా జేఈ వైపు విద్యార్థుల చూపు అంటూ మనకు ఇవ్వడం జరిగింది. ఈసారి పెరిగిన దరఖాస్తులు 12.3 లక్షల అప్లికేషన్లు అంటూ ఇవ్వడం జరిగింది. సిలబస్ తగ్గడమే దీనికి కారణం అంటూ కూడా మనకు రావడం జరిగింది. ఈ నెల 24 నుంచి పరీక్ష కట్టుదిట్టమైన ఏర్పాటు చేస్తున్న నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అంటూ ఇవ్వడం జరిగింది. సో ఒకసారి చూసుకుంటే గ్రాఫ్ కూడా చూసుకుంటే గతంలో నుంచి అప్లికేషన్లు తగ్గుతూ వస్తున్నాయి. సో మనకు 2022 నుంచి మళ్ళీ పెరగడం ప్రారంభమైందంటూ మనకు ఇవ్వడం జరిగింది. విద్యార్థులు జేఈ వైపు చూడడం అనేది మంచి పరిణామమే. సో మనకు జేఈ మెయిన్స్ ద్వారా కూడా మనకు ఐఐటీలు కాకుండా ఎన్ఐటీలు, జిఎఫ్టీలు మరియు దేశంలోని కొన్ని ప్రతిష్టాత్మకమైన ప్రైవేట్ యూనివర్సిటీలకు కూడా అవకాశం అయితే ఉంటుంది. సో కాబట్టి జేఈ మెయిన్స్ మంచి ర్యాంక్ తెచ్చుకున్నా కూడా అడ్మిషన్ పొందే అవకాశం ఉంది. సో దీని దిశగా అయితే విద్యార్థులు అడుగులు వేయాలి. బంగ్లా ప్రధానిగా 5వసారి హసీనా ప్రమాణం అంటూ కూడా మనకు ఇవ్వడం జరిగింది. అవామీ లీగ్ అధినేత్రి షేక్ హసీనా బంగ్లాదేశ్ ప్రధానమంత్రిగా 5వసారి ప్రమాణ స్వీకారం చేశారు. ఇటీవలి ఎన్నికల్లో అవామీ లీగ్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే మనకి. ఇది మనకు బంగ్లాదేశ్ ప్రధానిగా 5వసారి హసీనా ప్రమాణం అంటూ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మరో పాయింట్ తీసుకుంటే నేడు అటల్ సేతును ప్రారంభించనున్న ప్రధాని దేశంలో అతి పొడవైన సముద్రపు వంతెన అంటూ ఇవ్వడం జరిగింది. వాణిజ్య రాజధాని ముంబై నగరంలో నిర్మించిన దేశంలో అత్యంత పొడవైన సముద్రపు వంతెన ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్ను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మనకు శుక్రవారం ప్రారంభించనున్నారు. ముంబైలోని సేవ్రీ నుంచి రాయ్గఢ్ జిల్లాలోని నహావా సేవాను కలుపుతూ 21,200 కోట్ల వ్యయంతో 6 లేన్లుగా దీన్ని నిర్మించారంటూ మనకు ఇవ్వడం జరిగింది.
ఇది ముంబై, నావీ ముంబైల మధ్య ప్రయాణానికి ప్రస్తుతం 2 గంటల సమయం పడుతుంది. కొత్తగా నిర్మించిన వంతెనతో 15-20 నిమిషాల్లో చేరుకోవచ్చంటూ మనకు ఇవ్వడం జరిగింది. మొత్తం పొడవు 21.8 కిలోమీటర్లు కాగా 16 కిలోమీటర్లకు పైగా ఈ వంతెన అరేబియా సముద్రం పైనే ఉంటుందంటూ ఇవ్వడం జరిగింది. సో ఇది మనకు కరెంట్ అఫైర్లో అయితే అటల్ సేతు గురించి కొంచెం గుర్తుంచుకోవాల్సిన విషయం. అదేవిధంగా బాయ్ బాయ్ మాల్దీవులు అంటూ చలో లక్షద్వీప్ అంటూ మనకు ప్రధానంగా అయితే రావడం జరిగింది. సో నోరు మంచిదైతే ఊరు మంచిది అంటారు. సో మాల్దీవుల మంత్రులు చేసిన చిన్న తప్పిదానికి ఆ దేశ ఆర్థిక వ్యవస్థ ఒక చిన్నాభిన్నమైందని చెప్పుకోవచ్చు. సో మాల్దీవులకు భారీగా తగ్గిన పర్యాటకుల బుకింగ్లు, అదేవిధంగా విమాన ఛార్జీలు, ప్యాకేజీలపై భారీగా తగ్గించినా కూడా వెనుకంజ అంటూ ఇవ్వడం జరిగింది. సో లక్షద్వీప్కు పెరిగిన డిమాండ్, ఇది మనకు లక్షద్వీప్ గురించి కొంత ఇమేజ్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఏదేమైనప్పటికీ లక్షద్వీప్కి అయితే పర్యాటక రంగం అకస్మాత్తుగా పెరిగిందంటూ మనకు పేర్కొనవచ్చు. మరో పాయింట్ తీసుకుంటే అధ్యాపకులు 2 కళాశాలలో బోధించవచ్చు అంటూ మనకు 2024-25 విద్యా సంవత్సరం నుంచి అమలు అంటూ మనకు రావడం జరిగింది. సో ఆఫ్ క్యాంపస్ ఏర్పాటు చేసే విద్యా సంస్థలకు ఈ వెసులుబాటు ఉంటుంది. అదేవిధంగా 3 కేటగిరీలుగా వాటి ఏర్పాటుకు ఏఐసిటి అనుమతించిందంటూ మనకు ఇవ్వడం జరిగింది. ఒక అధ్యాపకుడు ఒక ఇంజనీరింగ్ కళాశాలలో మాత్రమే పాఠాలు బోధించాలనేది ఇప్పటివరకు ఉన్న నిబంధన. కొత్తగా ఆఫ్ క్యాంపస్ ఏర్పాటు చేసుకునే కళాశాలలు మాత్రం వారితో 2 చోట్ల పాఠాలు చెప్పించవచ్చు అంటూ మనకు ఏఐసిటిఈ కళాశాలకు ఈ వెసులుబాటు కల్పించింది. ఇందులో 3 కేటగిరీలు చూసుకుంటే 5 కిలోమీటర్ల లోపు ఉన్న క్యాంపస్కు ఒక కేటగిరీ, అదేవిధంగా 75 కిలోమీటర్ల లోపు ఉన్న వాటిని 2వ కేటగిరీ, ఆపై దూరంలో ఉన్న వాటికి 3 కేటగిరీలకు అయితే విభజించడం జరిగింది. సో ఇందులో మనకి మొదటి కేటగిరీ కింద అధ్యాపకులతో పాటు ఆయా సదుపాయాలైన ప్రయోగశాలలు, క్రీడా మైదానం లాంటివి కూడా 2 క్యాంపస్లు వినియోగించుకోవచ్చు. అంటే ఒక అధ్యాపకుడు ఎక్కడ అవసరం ఉంటే అక్కడ పాఠాలు బోధిస్తారంటూ ఇవ్వడం జరిగింది. ఇక 2వ కేటగిరీలో అధ్యాపకులను ఆఫ్ క్యాంపస్కు పంపొచ్చు, కాకపోతే ఒకరోజు రెండింటిలో మాత్రం బోధించడానికి వీల్లేదు. ఒకరోజు ప్రధాన క్యాంపస్, మరుసటి రోజు ఆఫ్ క్యాంపస్లో పాఠాలు చెప్పొచ్చు. అదేవిధంగా 3వ కేటగిరీ తీసుకుంటే మాత్రం దీనికి ఎలాంటి వసతులను పంచుకోవడానికి వీల్లేదంటూ మనకు ఇవ్వడం జరిగింది. ఇది మనకు అధ్యాపకులు 2 కళాశాలలో బోధించవచ్చు అన్నదానికి కొంత సమాచారం. అదేవిధంగా మరో పాయింట్ చూసుకుంటే 17 నుంచి డిఈ సెట్ 2వ విడత కౌన్సిలింగ్ అంటే రావడం జరిగింది. ఈ నెల 17వ తేదీ నుంచి డిఈ సెట్ 2వ విడత ప్రవేశాల కౌన్సిలింగ్ నిర్వహించినట్టు కన్వీనర్ శ్రీనివాసాచారి తెలిపారు. మనకి 17వ తేదీన ధ్రువపత్రాల పరిశీలన, అదేవిధంగా 18 నుంచి 22వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు అంటూ పేర్కొనడం జరిగింది. 25వ తేదీన సీటు కేటాయిస్తారు. తొలి విడత కౌన్సిలింగ్లో 1152 మంది చేరారంటూ మనకు ఇవ్వడం జరిగింది. ఇది మనకు 17 నుంచి డిఈ సెట్ 2వ విడత కౌన్సిలింగ్ గురించి కొంత సమాచారం. 2028 కల్లా భారతీయ అంతరిక్ష కేంద్రం అంటూ రావడం జరిగింది. ప్రస్తుతం ఉన్న లాంచర్ సామర్థ్యాలతోనే 2028 కల్లా మన దేశ తొలి అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్టు ఇస్రో చైర్మన్ పేర్కొనడం జరిగింది. ఇతర దేశాలు, సంస్థలు ప్రయోగాలు నిర్వహించేందుకు వీలుగా దాన్ని ప్రయోగశాలగా తీర్చిదిద్దాలనుకుంటున్నట్టు వెల్లడించడం జరిగింది. ఇది మనకు భవిష్యత్తులో 2028 కల్లా భారతీయ అంతరిక్ష కేంద్రం ఏర్పాటు కాబోతున్నట్టు మనకు సమాచారం. అదేవిధంగా వర్సిటీల వారీగా నియామకాలకు అవకాశం అంటూ ఆచార్యుల ఖాళీల భర్తీపై ప్రభుత్వం కసరత్తు. రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో ఆచార్యుల ఖాళీలను త్వరగా భర్తీ చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. కామన్ రిక్రూట్మెంట్ బోర్డుకు సంబంధించిన బిల్లును గత ప్రభుత్వం గవర్నర్కు పంపడం, గవర్నర్ దాన్ని రాష్ట్రపతికి పంపిన నేపథ్యంలో గవర్నర్ తమిళిసైతో మాట్లాడి ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయాలని ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. దీంతో విద్యాశాఖ ఈ అంశంపై దృష్టి సారించిందంటూ మనకు రావడం జరిగింది. కామన్ రిక్రూట్మెంట్ బోర్డు ఆమోదంపై తాజా పరిస్థితిని తెలుసుకొని ఒకవేళ దాని ఆమోదం ఆలస్యమైతే పాత విధానంలోనే వర్సిటీల వారీగా నియామకాలు జరపాలని ప్రభుత్వం భావిస్తుంది. బోర్డుకు ఆమోదం లభించడం ఆలస్యం అవుతుందని లేదా ఆమోదం కష్టమని ఏదో ఒకటి స్పష్టం వస్తే అప్పుడు ఆ బిల్లును విరమించుకోనున్నారంటూ మనకు ఇవ్వడం జరిగింది. ఇది మనకు వర్సిటీల వారీగా నియామకాల గురించి కొంత సమాచారం. అదేవిధంగా కరెంట్ అఫైర్ల భాగంగా మరికొన్ని పాయింట్లు చూసుకుంటే మనకి ఇటీవల దుబాయ్లో జరిగిన యునైటెడ్ నేషన్స్ క్లైమేట్ చేంజ్ కాన్ఫరెన్స్ 2023లో వేదిక మీద అవర్ లీడర్స్ లై పీపుల్స్ డై అంటూ తన నిరసనను వ్యక్తం చేసిన మణిపూర్కు చెందిన 12 ఏళ్ల క్లైమేట్ యాక్టివిస్ట్ ఎవరు అంటూ ఇవ్వడం జరిగింది. ఇదైతే మనకు డిసి ప్రియా కంగుజామ్. అదేవిధంగా రాజస్థాన్ ఉప ముఖ్యమంత్రిగా ఎంపికైన జైపూర్ రాజకుమారి ఎవరు అంటూ ఇవ్వడం జరిగింది. ఇదైతే మనకు తియా కుమారి. మరో పాయింట్ తీసుకుంటే క్రిస్టోఫర్ లక్సన్ ఇటీవల ఏ దేశ నూతన ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు? ఇదైతే న్యూజిలాండ్. చూసారుగా, ఇది ఈరోజుకు సంబంధించి కరెంట్ అఫైర్ మరియు విద్యా ఉద్యోగ సమాచారం. ఇదే విధంగా మన ఛానల్లో ప్రతిరోజు మార్నింగ్ అయితే రావడం జరుగుతుంది. వీటితో పాటు అడ్మిషన్ నోటిఫికేషన్స్ మరియు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ సంబంధించి కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ సమాచారం అయితే మన ఛానల్లో అందుబాటులో ఉంటుంది. వీటిపైన ప్రత్యేకమైన వీడియోలు కూడా మన ఛానల్లో అందుబాటులో ఉన్నాయి. మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. హ్యావ్ ఎ నైస్ డే.